సార్ నేను ఒక్క మాట చెప్తున్నా. మా నాయకుడు జీతం 5,200 రూపాయలు దక్కన అక్కడ పిఠాపురంలో ఉన్న అనాథ బిడ్డలకు పోతుంది. మా నాయకుడు వాడే ప్రతి ఫ్లైట్ ఆయన సొంతం. సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా నేను ప్రభుత్వ డబ్బు వృధా చెయ్యను అని చెప్పినాడు. దానికి వీళ్ళు ఆయన ఏదో నిరూపిస్తానన్నాడు. పనులు లేవా? ఈయన జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వచ్చినాక ఈయనకి ఆపరేషన్ చేసి కనపడ్డాడు పవన్ కళ్యాణ్. అంత ముందు కళ్ళు మూసుకుపోయింటే నేనేం చేశాను? సిగ్గు లేకుండా నేనేం చేశాను? నేను అడుగుతాను ఒక్కటి, మీరు ఒక్క టికెట్ ఇది ప్రభుత్వ జన్మతోంటే సిగ్గు మానం లేకుండా హైదరాబాద్ నుంచి లండన్ కు ప్రభుత్వ ఖర్చులతో పోయినోడు ఏమనాలి సార్? కూతురు కాడికి ఫంక్షన్ కు ఎగురుకుంటా కోట్ ఒకటి వేసుకుని జర్కిన ఒకటి వేసుకున్న ముఖ్యమంత్రి ఏ డబ్బు లేనోడా, చిక్కు లేనోడా, పైసా లేనోడా? 1,00,000 కోట్లు సొమ్ము తీసుకొని వచ్చి బుద్ధ కోటాను కోట్లు ప్రజల సొమ్ము పెట్టేసి ముడుపులపాయ ఇడుపులపాయ బెంగళూరులో 200 ఇళ్ళు, ప్రపంచంలో ఉన్న 9 నగరాల్లో ఇండియాలో ఇళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఎవరి సొమ్ము ఎవరబ్బా సొమ్ము నేను ఈ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ప్లేట్ వేసుకుని పోయినాడు. ఎన్ని కోట్లు ఖర్చు అయింది లండన్ కు? ఒక రోజుకి ఎన్ని కోట్లు తెలుసా? ఇవన్నీ నిరూపిస్తాడు ఆయన. మీరు పోయిన ఒక గౌరవ జడ్జిగా ఆయన ఆహ్వానించినాడు. ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ అయ్యి మీరు వస్తే బాగుంటది అన్నాడు. ఆయన వెళ్ళాడు. బాబు సొంత ఖర్చు చెప్తున్నారు. శ్రీకాంత్ గారు సొంత ఖర్చు చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నావు మళ్ళీ సొంత ఖర్చు అని చెప్తున్నాడు. హీరోయిన్లు కూడా గవర్నమెంట్ కార్లో తిరిగారు, చూసాం. హీరోయిన్లు గవర్నమెంట్ కార్లో తిరిగారు. ఎవిడెన్స్ చూపించాలా? గవర్నమెంట్ వెహికల్ లో హీరోయిన్లు తిరిగారు. శ్రీకాంత్ గారు దయచేసి ఇంకా అంశాలు వద్దు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు హీరోయిన్ తమన్నా గారిని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొని వచ్చి ప్రభుత్వ వాహనాల్లో తీసుకెళ్లాడు. ఎవరి దగ్గర తీసుకెళ్లాడు, దేని తీసుకొని ఎన్ని మాట్లాడాలి? అయ్యొద్దు, ఇంకా అంశాలు వద్దు. సురేంద్ర నాయుడు గారు మీరు కంక్లూజన్. బ్రహ్మనాయుడు లెట్ మీ ఫినిష్. నాకు అసహ్యంగా ఉంది. ఈ నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో లేదా ఒక మంత్రి వేరే స్టేట్ కి పోతే గవర్నమెంట్ కాల్ పెట్టరా అండి? గవర్నమెంట్ కాల్ పెట్టరా? ఎందుకు పెట్టరు? వచ్చే మంత్రికి ఏం చదువుకున్నాడు సరేనా? ఏ ప్రభుత్వంలో మనం ఏం ప్రభుత్వం గురించి మాట్లాడు? నేను ఫ్లైట్ టికెట్ నిరూపిస్తే నేను ఒప్పుకుంటాను, నిరూపిస్తానని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అడుగుతున్నా. శ్రీకాంత్ గారు ఆగాలి. ఏం చేసినావు అంటే ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చినావా? నేను ఐదు ఇచ్చినాడు, ఒక వాటర్ ప్యాకెట్ పంచినాడు, ఒక పాల ప్యాకెట్ పంచినాడా? లేకుండా ఏడ చేస్తున్నారంట మా వాళ్ళు. ఏడ చేస్తున్నారు చెప్పు? ప్లేస్ తెలీదా? కాకినాడ ఒప్పాడ మొత్తం 20 తెరలు చెప్తాను నేను. మా వాళ్ళు పనిచేసే ప్లేస్ ఒక ప్లేస్ చెప్పు. ఒక్క ప్లేస్ చెప్పు. వైసీపీ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు?